All of you students, I am T. Rupavali, lecturer in physics, SKSB Mahila Kalashala, Tanuku. Third semester, paper 3 optics, third unit diffraction. Today topic is plane diffraction grating, Fraunhofer diffraction due to unparalleled slit. The Fraunhofer diffraction due to unparalleled slit ni మనం ప్లేన్ డయాఫ్రాక్షన్ గ్రేటింగ్ అనేది చెప్తాం అన్నమాట. అంటే అలా అని అంటాం, లేకపోతే ఇలా అని అంటాం. ఫ్రాన్హోఫర్ డయాఫ్రాక్షన్ డ్యూ టు సింగిల్ స్లిట్లో మనం ప్రిన్సిపల్ సెంట్రల్ మ్యాక్సిమా అంటే సెంట్రల్లీ ప్రిన్సిపల్ మ్యాక్సిమా, సెకండరీ మ్యాక్సిమా అని మనం ఎలా అయితే వాటికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్, వాటి యొక్క ఇంటెన్సిటీ ఎలా అయితే మనం గ్రాఫ్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అలాగే డబుల్ స్లిట్లో కూడా మనం అలాగే 2 స్లిట్స్, సింగిల్ స్లిట్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసాం, డబుల్ స్లిట్ గురించి ఇప్పుడు అటువంటివి నెంబర్ ఆఫ్ ప్యారలల్ స్లిట్స్ సేమ్ ఇక్కడ ఎంత ఉందో ఫస్ట్ స్లిట్కి సెకండ్ స్లిట్కి అలాగా ఎన్ని స్లిట్స్ ఉన్నాయో అన్నిటికీ కూడా అంతే విడ్త్ వచ్చేటట్టు, మధ్యలో ఈ ఒపాక్యూ సర్ఫేస్ కూడా సేమ్ యూనిఫామ్ ఈక్వి డిస్టెన్స్లో, అంటే అరేంజ్మెంట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్యారలల్ స్లిట్స్ ఆఫ్ ఏ same width and separated by equal opaque surfaces is known as a diffraction grating. ఆ ఈక్వల్ స్పేసెస్ ఉండాలి, ఈక్వి డిస్టెన్స్ సేమ్ ఈక్వల్ డిస్టెన్స్ ఉండాలి, ఇక్కడికి ఎంతైతే విడ్త్ ఉందో సెకండ్ స్లిట్కి అలాగే ఉండాలి. అలాగ ఎన్ని ప్యారలల్ స్లిట్స్ ఉన్నాయో అన్నీ కూడా ప్యారలల్గా ఉండాలి, అన్నీ ఈక్వల్ విడ్త్ ఉండాలి, అన్నిటికీ ఒపాక్యూ సర్ఫేస్ కూడా ఈక్వి డిస్టెన్స్ తోటి అరేంజ్మెంట్ ఉండాలి. ఇటువంటి వాటిని డయాఫ్రాక్షన్ గ్రేటింగ్ అని అంటామన్నమాట. ఫ్రాన్హోఫర్ యూజ్డ్ టు ఫస్ట్ గ్రేటింగ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్యారలల్ వైర్స్ అండ్ ప్లేస్డ్ వెరీ క్లోజ్లీ సైడ్ బై సైడ్ at regular intervals. The diameter of the wire of the order of 0.05 millimeters. అంటే మనకి ఫ్రాన్హోఫర్ ఏం చేస్తారంటే ఫస్ట్ గ్రేటింగ్ అంటే ఇంకా దీన్ని అంటే దాన్ని బాగా డెవలప్ చేసిన తర్వాత ముందుగా అసలు ఫస్ట్ ఏంటంటే ఒక గ్రేటింగ్ ప్లేట్ని తీసుకొని దానికి నెంబర్ ఆఫ్ లార్జ్ ప్యారలల్ వైర్స్, ఒక సేమ్ ఈక్వల్ విడ్త్ ఉన్న ఒక వైర్ని తీసుకొని ఆ వైర్ తోటి ఆ గ్రేటింగ్ ప్లేట్ని నెమ్మదిగా దగ్గర ఈక్వల్ డిస్టెన్స్తో వచ్చే విధంగా దాన్ని చుట్టూ, అంటే ఏంటి ఫస్ట్ గ్రేటింగ్ కన్సిస్ట్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ parallel wires placed very closely side by side and regular intervals మధ్య గ్యాప్ కూడా సేమ్ ఒకేలా ఉండాలి. ద డయామీటర్ ఆఫ్ ది వైర్ ఆర్ ది ఆర్డర్ ఆఫ్ ది 0. ఎంత ఉండాలన్నారు 0.05, అంటే ఇక్కడ మనం విడ్త్ అనుకుంటున్నాం చూసారా అలా అనమాట. అండ్ ద స్పేసింగ్ వ్యారీడ్ ఫ్రమ్ ద 0.0533 millimeters to 0.687 millimeters. అంటే ఈ స్పేస్ ఒపాక్యూ స్పేసెస్ ఉన్నాయి చూసారా అవి ఎలా ఉండాలి అంటే కనుక మనకి 0.0533 మిల్లీమీటర్ నుంచి 0.687 మిల్లీమీటర్, అంటే ఫస్ట్ ఆయన చేసినప్పుడు ఫస్ట్ డయాఫ్రాక్షన్ గ్రేటింగ్ గురించి ఆయన చెప్పడం అనమాట. ఇది 0.687 మిల్లీమీటర్ ఉండేటట్టు అక్కడ స్పేస్ని మనం వ్యారీ చేసే విధంగా పెట్టుకోవచ్చు. నౌ ద గ్రేటింగ్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ బై రూలింగ్ ఈక్విడిస్టెన్స్ ప్యారలల్ లైన్స్ ఆర్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్. ఆ గ్రేటింగ్ ప్లేట్ బదులు అక్కడ గ్లాస్ ప్లేట్కే ట్రాన్స్పరెంట్ మెటీరియల్ని మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇప్పుడు గ్రేటింగ్ ప్లేట్ని మనం కన్స్ట్రక్ట్ ఎలా చేస్తామంటే రూలింగ్ ఈక్వి డిస్టెన్స్ ప్యారలల్ లైన్సే ఉంటుంది, ఈక్వి డిస్టెన్స్ ఉండేటట్టు ట్రాన్స్పరెంట్ మెటీరియల్ తీసుకుంటాం. అంటే ఏంటి గ్లాస్ ప్లేట్ లాంటిది. సచ్ ఏ గ్లాస్ ప్లేట్ విత్ ఇన్ ద ఫైన్ డైమండ్ పాయింట్, ఒక డైమండ్ పాయింట్ తోటి ఎడ్జ్ తోటి దాని మీద లైన్ అనేది ఆ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ మీద రూలింగ్ లైన్స్ ప్యారలల్ లైన్స్ని మనం గీయడం జరుగుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆ ప్లేస్లో ఇక డిస్టర్బెన్స్, గ్లాస్ ప్లేట్ మీద డిస్టర్బెన్స్ జరిగినప్పుడు ఆ లైన్ ఏమవుతుందో ఆటోమేటిక్ ఇక్కడ ఒక్కొక్క స్లిట్ కింద మనకి అంటే ఏంటి ఒపాక్యూ స్పేసెస్ అనమాట, మధ్యలో గ్యాప్ ఏమో ఒక్కొక్క స్లిట్ కింద మనకి. ఓకే, అలాగా మనకి ఇక్కడ రూల్డ్ లైన్స్ ఆర్ ఒపాక్యూ టు లైట్ while the space between any two lines is transparent to light and act as a slit. This is known as the plane transmission grating. అంటే ఏమీ లేదు, మనకి ఒక ప్లేన్ గ్లాస్ ప్లేట్ని తీసుకొని దాని మీద డైమండ్ పాయింట్తో కనుక ప్యారలల్ లైన్స్ని కనుక మనం రూలింగ్ అంటే డ్రా చేసి అంటే గీసినట్లయితే
అది అక్కడ ఏమవుతుందంటే ఈక్వల్ డిస్టెన్స్, సేమ్ ఈక్వల్ డిస్టెన్స్ గ్యాప్ అనమాట, లైన్కి మధ్య గ్యాప్ కూడా ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్ డిస్టెన్స్ ఉండేటట్టుగా ఒక ప్యారలల్గా మనకి అక్కడ కనుక నెంబర్ ఆఫ్ లైన్స్ని కనుక మనం అక్కడ దాని మీద స్పేస్ మీద కనుక రూల్ టు లైన్ ద ఒపాక్ టు లైన్ while the space between any two lines transparent to light and act as slit. ట్రాన్స్పరెంట్ మీద అక్కడ ఏమవుతుంది, అన్ని ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటే అప్పుడు మనం ఈ గ్రేటింగ్ ప్లేట్ని ఇప్పుడు ప్రజెంట్ గ్రేటింగ్ ప్లేట్ని అలా తీసుకుంటాం అనమాట. ఏమీ లేదమ్మా, ఒక స్క్వేర్ రెక్టాంగులర్ ఒక స్క్వేర్ గ్లాస్ ప్లేట్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్లో డైమండ్ పాయింట్ తోటి లైన్స్ నెంబర్ ఆఫ్ థౌజండ్ లైన్స్ మనం అక్కడ గీసినట్లయితే అటువంటి నెంబర్ ఆఫ్ స్లిట్స్ కింద ఆ గ్రేటింగ్ ప్లేట్ మనకి యాక్ట్ అవుతుందన్నమాట. దాన్ని ఇప్పుడు ఇది ప్లెయిన్ ట్రాన్స్మిషన్ గ్రేటింగ్ అని అంటాం అనమాట. ఇప్పుడు టాపిక్లోకి వచ్చినట్లయితే కనుక ఇప్పుడు దాకా దీన్ని ఏంటి ఫ్రాన్ హోబర్ ఫస్ట్ ఎలా చేశారు, అసలు దేన్ని అంటాము, ప్లెయిన్ రిఫ్రాక్షన్ గ్రేటింగ్ అని ప్యారలల్ ఎలా అంటారు అనే దాని గురించి చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు టాపిక్ వచ్చినట్లయితే మనం ఫస్ట్ నుంచి చెప్పిందే ప్యారలల్ బీమ్ ఆఫ్ మోనోక్రోమెటిక్ లైట్ యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా ప్యారలల్ బీమ్ ఆఫ్ మోనోక్రోమెటిక్ లైట్ వేవ్ లెంత్ లాంబ్డా బి ఇన్సిడెంట్ నార్మల్లీ ఆన్ ద గ్రేటింగ్, ఏమీ లేదు, నార్మల్గా ఇన్సిడెంట్ అయ్యేటట్టు ఈ గ్రేటింగ్ ప్లేట్ ఏబి అనే గ్రేటింగ్ ప్లేట్ అనమాట. ఈ గ్రేటింగ్ ప్లేట్ మీద మనకి ఇక్కడ నార్మల్గా ఇన్సిడెంట్ అయ్యేటట్టు గ్రేటింగ్ ప్లేట్ మీద మనకి మోనోక్రోమెటిక్ లైట్ ఇన్సిడెంట్ అయ్యేటట్టు మనకి ఇక్కడ చేస్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ లెట్ ఈ బి ద, ఈ అంటే ఏంటి, స్మాల్ ఈ అంటే ఏంటి, విడ్త్ ఆఫ్ ది ఈచ్ స్లిట్. ఈచ్ స్లిట్కి ఫస్ట్ సింగిల్ స్లిట్లో ఎలా అయితే చెప్పాము ఇక్కడ కూడా అంటే ఈచ్ స్లిట్ యొక్క విడ్త్ ఏంటి, స్మాల్ ఈ, అండ్ డి బి ద విడ్త్ ఆఫ్ ది ఈచ్ ఒపాక్యూ సర్ఫేస్ అంటే ఏంటి, ఇది డి అనమాట. అంటే ఏంటి, ఈ ఒపాక్యూ సర్ఫేస్ బ్లాక్ ఉంది చూసారు, ఇవి ఆ ఒపాక్యూ సర్ఫేసెస్ని డి ఉండేటట్టు విత్ ఆఫ్ ఈచ్ ఒపాక్యూ పార్ట్. And by Huygens principles, each of these slits send secondary wavelets in all directions. ఆల్రెడీ మనకి హైగెన్స్ ప్రిన్సిపల్స్ మనకి నేను మీకు ఫస్ట్ సింగిల్ స్లిట్కి చెప్పాను, సెకండ్ డబల్ స్లిట్కి చెప్పాను. సెకండరీ వేవ్లెట్స్ ద్వారానే మనకి ఇక్కడ సెకండరీ ప్రిన్సిపల్ మ్యాక్సిమం ఇందా చెప్పాగా, అది మనకి ఫామ్ చేస్తుంది. ఆల్ డైరెక్షన్స్లో సెకండరీ వేవ్లెట్స్ ఆల్ డైరెక్షన్స్లో ట్రావెల్ అవుతాయి అనమాట. ద సెకండరీ వేవ్లెట్స్ ట్రావెలింగ్ in the same direction in the incident light అయితే మనకి ఎలా స్ట్రైట్గా చూసారు ఇక్కడ డాటెడ్ లైన్స్లో ఉన్నదంతా కూడా మనకి P0 అనమాట. అంటే దీని నుంచి వచ్చేదంతా కూడా P0 అనమాట. ఓకే, P0 వచ్చింది ఇక్కడ. ఇలా డాటెడ్ లైన్స్తో ఉన్నదంతా కూడా P0 ఫామ్ అయినట్టు. ఇక్కడ ఎప్పుడైతే థీటా డిఫ్లెక్షన్ మేక్ అన్ యాంగిల్ థీటా డిఫ్లెక్షన్ ఉందో ఆ యాంగిల్తో చేసేదంతా కూడా P0 అనమాట. ఇది దేనివల్ల జరుగుతుందంటే సెకండరీ వేవ్లెట్స్ ద్వారా మనకి ఇక్కడ జరుగుతుంది. హైగెన్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈచ్ స్లిట్స్ అండ్ సెకండరీ వేవ్లెట్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ది సెకండరీ వేవ్లెట్స్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్స్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ విల్ కమ్ టు ఫోకస్ ఎట్ P0 దగ్గర మనకి ఇక్కడ ఫోకస్ అవుతుంది. మనకి ఈ P1 అనేది నెక్స్ట్ ఈ P0కి ఎయిదర్ సైడ్ మనకి P1 అనేది సెకండరీ మ్యాక్సిమం అనేది ఫామ్ అవుతుంది. సేమ్ సింగిల్ స్లిట్లో మనం ఎలా అయితే చెప్పుకున్నామో డబుల్ స్లిట్ కూడా అంతే. అండ్ కాకపోతే ఇక్కడ డబుల్ స్లిట్కి వచ్చేసరికి 2 కాబట్టి 2 స్లిట్లకి సంబంధించిన మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ యాడ్ అయింది. కానీ ఇక్కడ మనకి n ప్యారలల్ స్లిట్స్ కాబట్టి నెంబర్ ఆఫ్ స్లిట్స్ కాబట్టి అన్నిటిని యాడ్ చేసుకుంటూ మనం చెప్తాం అనమాట. ద పాయింట్ P0 విల్ బి ద సెంటర్ అండ్ మ్యాక్సిమమ్. Now consider the secondary waves traveling in the direction inclined at an angle theta. Theta యాంగిల్తో వచ్చేదేమో P1 అనమాట. ఏ విధమైన P0 మ్యాక్సిమం అనగానే మనకి అక్కడ ఏ విధమైన అంటే యాంగిల్ అనేది ఉండదు. డైరెక్షన్ ఇన్సిడెంట్ లైట్ రీచ్ ద P1 ఆన్ ద స్క్రీన్. ఇప్పుడు థీటా యాంగిల్తో చేసినప్పుడేమో P1 మనకి నెక్స్ట్ ఇక్కడ ద పాయింట్ P0 విల్ బి ద సెకండరీ మ్యాక్సిమం. ఇక్కడ దేనివల్ల జరుగుతుంది, సెకండరీ వేవ్లెట్స్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఇన్ ద ఇన్సిడెంట్ లైట్ విల్ కమ్ టు ఫోకస్ ఎట్ P0 దగ్గర మనకి సెకండరీ వేవ్లెట్స్ ద్వారా మనకి సెంట్రల్లీ స్క్రీన్ మనకి ఫామ్ అవుతుంది. P0 సెంటర్ మ్యాక్సిమా యాజ్ యూజువల్గా ఎట్ ద ఫోకల్ ప్లేన్ ఆఫ్ ది లెన్స్ ద పాయింట్ P0 విల్ బి ద మ్యాక్సిమం. నౌ ద కన్సిడర్ ది సెకండరీ వేవ్స్ ద ట్రావెలింగ్ అంటే ఏంటి, సెకండరీ వేవ్లెట్స్ ద్వారా ఏమో P0 అది సెకండరీ వేవ్స్ ట్రావెలింగ్ ద మేక్ అన్ యాంగిల్ థీటా. The direction of inclined incident light I reach the point P1 on the screen.
After passing through the lens, as a result, dark and bright bands are formed. అంటే ఏమి లేదు, ఫైనల్లీ ఏం ఫామ్ అవుతుందంటే డార్క్ అండ్ బ్రైట్ బ్యాండ్స్ ఫామ్ అవుతుంది. బోత్ సైడ్స్ ఆఫ్ ది సెంట్రల్ మ్యాక్సిమాకి బోత్ సైడ్స్ అంటే ఏమి లేదమ్మా, సెంటర్కి వచ్చేసరికి డార్క్ ఉంటుంది, మళ్ళీ డార్క్ బ్రైట్ మనకి ఇక్కడ బ్యాండ్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి టాపిక్కి వెళ్ళినట్లయితే ఇక్కడికి క్లియర్గా మీకు అక్కడికి అర్థమైంది కదా. అప్పుడు మనకి ఇక్కడ నెక్స్ట్ ఏంటి, ఇఫ్ దెర్ ఇస్ ఎన్ స్లిట్స్ కాబట్టి ఇక్కడ మనకి ఎన్ స్లిట్స్కి మనకి ఇక్కడ ప్లేన్ డయాఫ్రాక్షన్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. ఇఫ్ దెర్ ఆర్ ఎన్ స్లిట్స్ then we have the n diffracted waves. The path difference between two conjugated slits is e plus b sin theta. ఆల్రెడీ మనం పాత్ డిఫరెన్స్ మనం తెలుసుకున్నాం. మనం ఫస్ట్ ఇదంతా మీకు ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు. ఆల్రెడీ సింగిల్ స్లిట్లో డబుల్ స్లిట్లో సేమ్ అనమాట. ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ టూ కాంజుగేటెడ్ వేవ్స్, పాత్ డిఫరెన్స్ బిట్వీన్ సేమ్ పాత్ డిఫరెన్స్ ఫేజ్ డిఫరెన్స్ రాసుకుంటాం. 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్, 2π/λ ఇంటూ ఈ ప్లస్ ది. పాత్ డిఫరెన్స్ అంటే ఏం చెప్పుకున్నాం, ఈ ప్లస్ డి ఇంటూ సైన్ థీటా కాబట్టి దీన్ని అంతటినీ 2β కింద చెప్పుకుంటున్నాం. బై ద మెథడ్ ఆఫ్ ది వెక్టార్ ఎడిషన్ ఆఫ్ ది యాంప్లిట్యూడ్ ద రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఎట్ P1 ఈజ్ గివెన్ బై. ఇదంతా కూడా వెక్టార్ యాంప్లిట్యూడ్స్లో మనం రాస్తాం కాబట్టి ఎట్ P1 దగ్గర దాని యాంప్లిట్యూడ్ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఎలా ఉంది అంటే క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై సైన్ క్యాపిటల్ N బీటా బై సైన్ స్మాల్ n బీటా. ఇది ఫామ్ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఎంత ఆలస్యత కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నెంబర్ క్యాపిటల్ Nతో మెన్షన్ చేస్తున్నాం అనమాట. నెంబర్ ఆఫ్ స్లిట్స్ అని. ఇంటెన్సిటీ అట్ P1 I ఈజ్ ఈక్వల్ టు R స్క్వేర్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ సైన్ స్క్వేర్ క్యాపిటల్ N బీటా సైన్ స్క్వేర్ బీటా. ద ఫ్యాక్టర్ ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ gives the distribution of intensity due to the single slit. సేమ్ మనకి ఎలా అయితే ఫ్యాక్టర్స్ మనం ఎలా డిస్ట్రిబ్యూట్ చేసాం ఇంటెన్సిటీని, సేమ్ ఇక్కడ కూడా బై ద ఫ్యాక్టర్ సైన్ స్క్వేర్ ఎన్ బీటా బై సైన్ స్క్వేర్ బీటాని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ కంబైన్ ద ఎఫెక్ట్ ఇన్ ఆల్ స్లిట్స్. అంటే ఎన్ స్లిట్స్కి ఇక్కడ ఫ్యాక్టర్ ఎన్ సైన్ స్క్వేర్ ఎన్ బీటా బై సైన్ స్క్వేర్ బీటా కింద ఫస్ట్దేమో డిస్ట్రిబ్యూషన్ all the slits కింద ఇక్కడ మనం చెప్తాము. all the slits ఇప్పుడు ఈ ప్రకారంగా మనకి ఇంటెన్సిటీ డిస్ట్రిబ్యూషన్ మనకి ఇక్కడ జరుగుతుంది. చూడండి నెక్స్ట్ పాయింట్లో మనకి ఇప్పుడు ఇంటెన్సిటీ డిస్ట్రిబ్యూషన్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఫ్యాక్టర్స్ మనం ఎలాగో చెప్పుకున్నాం కాబట్టి ద ఇంటెన్సిటీ డిస్ట్రిబ్యూషన్స్ ఇన్ ద గ్రేటింగ్ కేస్ 1 ప్రిన్సిపల్ మ్యాక్సిమం సెంటర్ మనం మామూలుగా మాట్లాడిన బై అప్లయింగ్ ద హాస్పిటల్స్ రూల్స్. ఇక్కడ ఏమీ లేదు, నెంబర్ ఆఫ్ స్లిట్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ స్లిట్స్కి మనకి ఇక్కడ ఏంటంటే యాడింగ్ ఇన్ ద హాస్పిటల్ రూల్ అనేది మనకి మీకు మ్యాథమెటికల్ థియరీ అనమాట. హాస్పిటల్ రూల్ అనేది ఫార్ములా అనమాట. అది ఆ థియరం నుంచి వచ్చిన ఫామ్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది లిమిట్ బీటా టెన్స్ టు ప్లస్ ఆర్ మైనస్ n5 sin n beta by sin beta is equal to limit beta tends to plus or minus n5 derivative by d by beta into sin capital N beta. ఏమీ లేదు, లిమిట్ అప్లై చేస్తున్నాం. బోత్ సైడ్స్ ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తూ లిమిట్ అప్లై చేస్తున్నాము. అప్లై చేసినప్పుడు ఇక్కడ మనకి అది లిమిట్ బీటా టెన్స్ టు ప్లస్ ఆర్ మైనస్ n5 therefore d by d beta into sin capital N beta d by d beta into sin beta. Okay, limit beta tends to plus or minus n5 therefore capital N డిఫరెన్షియేట్ చేస్తే capital N cos n5 కింద మారుతుంది అనమాట. ఇది sin beta నేమో cos beta కింద, దీన్ని అంతటిని ఏమవుతుంది cos n beta cos beta ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ is equal to capital Nతో రాస్తాం. capital N అనమాట is equal to therefore limit beta tends to plus or minus n beta ఇక్కడ ఏమవుతుంది సైన్ స్క్వేర్ ఎన్ బీటా బై సైన్ స్క్వేర్ బీటా ఏమవుతుంది ఇక్కడ ఎన్ స్క్వేర్ అవుతుంది అనమాట. అంటే ఏంటి, మళ్ళీ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది ఎన్ స్క్వేర్ అవుతుంది కదా. ఓకే, దీన్ని అంతటిని ఏం చేస్తాం ఇక్కడ చేస్తే క్యాపిటల్ ఎన్ అనమాట. ఎన్ టైమ్స్ కాబట్టి క్యాపిటల్ ఎన్నే ఉంది అనమాట, క్యాన్సిల్ అయితే క్యాపిటల్ ఎన్. దేర్ఫోర్
అదేవిధంగా సైన్ స్క్వేర్ ఎన్ బీటా బై సైన్ స్క్వేర్ బీటా అని కూడా డిఫరెన్షియేట్ చేస్తే ఎన్ స్క్వేర్. నౌ ద రిజల్టెంట్ ఇంటెన్సిటీ I ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ a square sin square alpha by alpha square capital N square is equal to a sin alpha by alpha whole square n square. Therefore beta is equal to plus or minus n5. ఇప్పుడు ఈ ప్రకారంగా మనకి ఇక్కడ ఏంటి a sin square a sin alpha by alpha whole square by capital N square వచ్చింది కదా. ఈ ప్లేస్లో మనం ఏం రాసుకున్నాం n square కదా. ఇప్పుడు ఇక్కడ మనకి బీటా అంటే ఏంటి, ఇక్కడ మనకి యాక్చువల్గా బీటా ప్లస్ బీటా అంటే ఏంటి మనకి ఇక్కడ పై బై లాంబ్డా ఇంటూ ఈ ప్లస్ డి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ n5. Therefore e plus d sin theta is equal to plus or minus n5. అంటే now the n is equal to 0 1 2 3 up to 1 so on ప్రకారంగా ఇక్కడ మనకి చూడండి ఒకసారి where n is equal to 0, now the 0 is equal to corresponding to 0 order maximum. For small n is equal to 1 2 3 we obtain first and second and third up to 1 so on. Therefore the sign indication that the two principal maxima of same lying on either side of the 0 compulsory maxima కి either side both కూడా మళ్ళా మినిమా ఉండాలి. అంటే 0 అయ్యి ఉంటుంది కంపల్సరీ, either side 0 అయి ఉంటుంది. ఇక్కడ ఏమీ లేదు చూడండి, ఆర్ స్క్వేర్ అనగానే ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎన్ బీటా బై సైన్ స్క్వేర్ బీటా ప్లేస్లో ఎన్ స్క్వేర్ కింద రాసుకున్నాం. ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ ఎన్ స్క్వేర్ని మనం ఇక్కడ ఏం రాస్తున్నామంటే బీటాని మనం ఆల్రెడీ ముందు మనం ఏం చెప్పుకున్నాం, బీటాని మొత్తం అంతటిని ఓవరాల్గా బీటా అంటే ఏం రాసుకున్నాం మనం ఇక్కడ, బీటా అంటే 2π బై లాంబ్డా ఇంటూ ఈ ప్లస్ డి సైన్ థీటా. వెనక్కి వెళ్ళినట్లయితే మనకి మీకు అర్థం అవడం కోసం వెనక్కి వెళ్తే చూడండి ఒకసారి, ఈ బీటా అంటే ఏం చెప్పాం 2π బై లాంబ్డా ఇంటూ ఈ ప్లస్ డి సైన్ థీటా. కానీ ఇక్కడ బీటా అడుగుతున్నాం కాబట్టి 2 క్యాన్సిల్ అయితే π బై లాంబ్డా ఇంటూ ఈ ప్లస్ డి సైన్ థీటా ఉంటుందన్నమాట. అదే ఇక్కడ అనమాట బీటా ఏం తీసుకుంటున్నామంటే, ఓకేనా. దేర్ఫోర్ ఆ బీటాని ప్లస్ ఆర్ మైనస్ n పై, దేర్ఫోర్ π బై లాంబ్డా ఈ ప్లస్ డి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ n5. π క్యాన్సిల్ అయితే ఈ ప్లస్ డి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ n5 అన్నమాట, n లాంబ్డా. n అనేది 0 1 2 3 అప్ టు 0 n ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అంటే కనుక కరెస్పాండ్స్ టు 0 ఆర్డర్ అని అర్థం. మ్యాక్సిమం అంటే 0 ఆర్డర్ మ్యాక్సిమం అనమాట. 0 అంటే 0 అనే కదా, అక్కడ మ్యాక్సిమం అయినా 0 ఆర్డర్ మ్యాక్సిమం అనమాట. 0 నుంచి స్టార్ట్ అవుతుంది అప్పుడు నీకు ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ థర్డ్ ఆర్డర్ అలా అప్ టు n ఆర్డర్ అన్న వరకు అనమాట. అలాగా ఇక్కడ సైన్ ఇండికేషన్ ఎందుకు అంటే కానీ దెర్ ఆర్ 2 ప్రిన్సిపల్ మ్యాక్సిమాస్ కాబట్టి ఏంటి సెకండరీ మ్యాక్సిమా అండ్ ప్రైమరీ అంటే ప్రిన్సిపల్ మ్యాక్సిమా కాబట్టి వాటి ఇండికేషన్ అనమాట. సేమ్ లైంగ్ అని ఎయిదర్ సైడ్ ఆఫ్ ది 0 కాబట్టి అంటే ఏమీ లేదమ్మా, గ్రాఫ్ తీసుకున్నప్పుడు మనకి ఎయిదర్ సైడ్స్ రెండు సైడ్లు జరుగుతుంది కాబట్టి లెఫ్ట్ అండ్ రైట్ కాబట్టి ప్లస్ మైనస్ ఇండికేషన్ అనమాట చెప్పడం అనమాట ఇక్కడ. ఓకే, ఈ ప్రకారంగా మనకి ఇక్కడ ఎన్ అంటే 0th ఆర్డర్ అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి మినిమా గురించి చెప్తున్నట్లయితే మ్యాక్సిమాకి ఏం చెప్తున్నాము, బీటా ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం ఏం చెప్పాము మనకి ఏమని చెప్పాము ఈ ప్లస్ డి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ n5కి మ్యాక్సిమా అనుకున్నాం. ఇప్పుడు మినిమాకి ఏం చెప్తున్నాము ఇక్కడ, ఈ సిరీస్ ఆఫ్ మినిమా అకర్స్ సైన్ n బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. దేర్ఫోర్ n బీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ n5. అక్కడ ఏమవ్వాలి, ఓన్లీ బీటా మాత్రమే n5 అయింది, ఇక్కడ క్యాపిటల్ n బీటా అనమాట, సైన్ n బీటా. ఓకేనా, సైన్ n బీటా. దేర్ఫోర్ ఈ ప్రకారంగా క్యాపిటల్ n ఇంటూ బీటా అంటే ఏంటి π బై లాంబ్డా ఇంటూ ఈ ప్లస్ డి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ m5. మినిమా అంటే m5 కదా. ఓకేనా, నెక్స్ట్ క్యాపిటల్ n ఇంటూ ఈ ప్లస్ డి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ m5 వేర్ n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అప్ టు 1 సెకండరీ మ్యాక్సిమా. అప్పుడు ప్రిన్సిపల్ మ్యాక్సిమా యొక్క మ్యాక్సిమా గురించి మాట్లాడుకున్నాము, మినిమా గురించి మాట్లాడుకున్నాము, సెకండరీ మ్యాక్సిమా. యాజ్ దెర్ ఆర్ క్యాపిటల్ n మైనస్ 1 మినిమా between two adjacent principal maxima, there must be capital n minus 2, n is equal to 2, n minus 2 అని రాదు ఇక్కడ, మైనస్ రాసాను ఇక్కడ, is equal to 2 రాసాను, ఇక్కడ n minus 2 other maxima between two principal maxima
ఇప్పుడు మాట్లాడదాం చూడండి ఒకసారి. అంటే ఏంటి, యాజ్ దెర్ ఆర్ n-1 మినిమా బిట్వీన్ టూ అడ్జసెంట్ ప్రిన్సిపల్ మ్యాక్సిమా. ఈ ప్రిన్సిపల్ మ్యాక్సిమాకి అడ్జసెంట్లో రెండు సైడ్లో అంటే మనకి మినిమా ఉంటుంది కదా. దెర్ ఆర్ మస్ట్ బి n-2 అదర్ మ్యాక్సిమా బిట్వీన్ టూ ప్రిన్సిపల్స్ మ్యాక్సిమా టు ఫైండ్ అవుట్ ద పొజిషన్ ఆఫ్ ది సెకండరీ మ్యాక్సిమా. అంటే ఏంటి, ప్రిన్సిపల్ మ్యాక్సిమాకి ఎయిదర్ సైడ్ మినిమా ఉంటుంది, మళ్ళా ఏంటి n ఆర్డర్ మినిమా అంటే n-1 n-2 n-, అలాగా ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ అలా ఎలా ఉంటుందో వీటన్నిటికి పోగా మళ్ళీ సెకండరీ మ్యాక్సిమా ఎక్కడ ఉంటుంది, దాని పొజిషన్ ఏంటి, దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. అంటే ఏంటి, సెంటర్ మ్యాక్సిమానే, ఆ మ్యాక్సిమాని కూడా ఇందాక ఏం చెప్తున్నాను, n ఆర్డర్ 0th ఆర్డర్ మ్యాక్సిమా, ఫస్ట్ ఆర్డర్ మ్యాక్సిమా, సెకండ్ ఆర్డర్ మ్యాక్సిమా, థర్డ్ ఆర్డర్ మ్యాక్సిమా అని చెప్పి మనకి ఆర్డర్లు ఇచ్చారు కదా. అవన్నీ మ్యాక్సిమాని ఆ ఎయిదర్ సైడ్ పక్కన బోత్ ఎయిదర్ సైడ్స్కి అడ్జసెంట్ ఎయిదర్ సైడ్స్కి మళ్ళీ మ్యాక్సిమా వస్తుంది. ఏది సెకండరీ మ్యాక్సిమం, ఇప్పుడు సెకండరీ మ్యాక్సిమం ఎక్కడ ఉందా అనేది మెన్షన్ చేయాలి. అంటే ఏమీ లేదు, మీకు అర్థం అవడం కోసం ఇలా అనమాట. చూడండి, ఇది స్టార్టింగ్ 0th ఆర్డర్, నెక్స్ట్ 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, అలా ఆర్డర్లు మారుతూ ఉంటుంది. అయినా సరే అదంతా కూడా కలిపి ఒకటే సెంట్రల్ మ్యాక్సిమా అనమాట. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు అక్కడ అదే చెప్తున్నారనమాట. అది ఇప్పుడు మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆర్డర్ మ్యాక్సిమాని మనం ఫైండ్ అవుట్ చేస్తే ఇప్పుడు ఆ సింప్లిఫికేషన్ చూడండి ఇక్కడ. టు ఫైండ్ అవుట్ ద పొజిషన్ ఆఫ్ ది సెకండరీ మ్యాక్సిమా, the differentiating the equation with the respect to beta and then equation to 0, thus di by d beta. డిఫరెన్షియేట్ చేద్దాం మనం దాన్ని i తోటి, ఇంటెన్సిటీ తోటి. ఇప్పుడు therefore డిఫరెన్షియేట్ చేస్తే, డిఫరెన్షియేట్ అంటే దేని చేస్తే, ఇంటెన్సిటీ అంటే ఇదే కదా, a స్క్వేర్ sin స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ ఇంటూ sin స్క్వేర్ n బీటా బై sin స్క్వేర్ బీటానే కదా. అదే ఇప్పుడు డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేట్ టు d by d బీటా ఇంటూ a sin ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ sin n బీటా బై sin beta whole square is equal to 0. therefore ఇది a sin alpha by alpha whole square ని బయట తీస్తే డిఫరెన్షియేట్ d by d beta అని, ఇక్కడ ఆల్ఫాలే కాబట్టి ఆల్ఫాకి ఈ టర్మ్ బయటకు వచ్చేస్తుంది అనమాట, కాన్స్టెంట్. therefore sin capital N beta by sin beta whole square is equal to 0. therefore a sin alpha by alpha whole square into 2 into sin n beta by sin beta. therefore అంటే ఏమీ లేదు, స్క్వేర్ కాబట్టి 2 sin అనమాట, 2 sin beta. therefore differentiate to ఇక్కడ ఉన్న టర్మ్ అనమాట sin beta. therefore sin capital N beta by sin beta is equal to 0. therefore a sin alpha by alpha whole square ఈ టర్మ్ ఎలాగ ఉంటుంది, నెక్స్ట్ ఈ టర్మ్ కూడా కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి 2 sin capital N beta by sin beta డిఫరెన్షియేట్ లేదని అర్థం. therefore ఇప్పుడు u by v అంటే మనకి ఫామ్ అనమాట, uv రూల్ లాగానే 1 by sin beta into differentiate by sin n beta plus sin n beta by d by d beta into sin beta whole square is equal to 0. ఇప్పుడు ఇలా మనకి ఇక్కడ సింప్లిఫికేషన్ చేసుకుంటూ నెక్స్ట్ చూడండి దీని కంటిన్యూషన్. therefore దాని కంటిన్యూషన్ ఇక్కడ మనకి a sin స్క్వేర్ a sin ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ ఇంటూ 2 sin n beta by sin beta into 1 by sin beta into n cos n beta plus sin n beta into minus 1 cos beta by sin square beta is equal to 0. therefore a sin alpha by alpha whole square into 2 sin n beta by sin beta n capital N cos అది ఇది బయటకు వస్తుంది చూడు, n cos n beta by sin beta minus sin n beta by cos beta by sin square beta is equal to 0. therefore a sin alpha by alpha whole square into 2 sin n beta by sin beta n sin beta into ఇప్పుడు ఇక్కడ చూడండి సింప్లిఫై మనకి రాసుకోవటం అనమాట, స్క్వేర్లోకి మల్టిప్లికేషన్ చేస్తాం sin n beta by cos n beta by sin square beta. ఇక్కడ sin కాబట్టి sin బీటాతో మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఇక్కడ sin చూడండి రెండు చోట్ల sin బీటాతో బోత్ సైడ్స్ ఈక్వేషన్ మల్టిప్లికేషన్ చేస్తున్నాము. అంటే ఇక్కడ ఈ టర్మ్ని n beta by sin n beta by cos beta by sin square beta is equal to 0. therefore a sin alpha by alpha whole square into 2 sin capital N beta by sin square beta into sin స్క్వేర్ కాదు ఇక్కడ క్యూబ్, సైన్స్ క్యూబ్ అంటే ఇక్కడ లోపల ఉన్న ఈ సైన్ స్క్వేర్ని బయట తీసేస్తే ఇక్కడ సైన్ బీటా ఏమవుతుంది, సైన్ క్యూబ్ బీటా అవుతుంది. therefore capital N sin beta into cos n beta minus sin square beta into cos square beta is equal to 0. therefore a sin alpha by alpha whole square into 2 sin n beta by sin cube beta అంటే n beta బయటికి తీసేసాం. ఇక్కడ n beta బయట తీసేస్తే n beta
ఎన్ బీటాని తీసేస్తే ఇక్కడ చూడండి మొత్తం ఫైనల్లీ ఇది వచ్చింది. దేర్ఫోర్ 2 sin క్యాపిటల్ ఎన్ బీటా బై సైన్ క్యూబ్ బీటా ఇస్ జస్ట్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ టర్మ్ కనుక 0 అయిపోతే మనం ఇప్పుడు దాకా చేసిన సింప్లిఫికేషన్ అంతా కూడా 0నే అయిపోతుంది. దెర్ ఈజ్ నో యూజ్ అంటే దేర్ఫోర్ డస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ టర్మ్ ఎట్టి పరిస్థితుల్లో 0 అవ్వదన్నమాట. ఓకే, అవ్వదు. ఎందుకంటే మనకి గ్రాఫ్ వస్తుంది కదా, క్యాపిటల్ ఎన్ సైన్ బీటా ఇంటూ కాస్ ఎన్ బీటా మైనస్ సైన్ ఎన్ బీటా ఇంటూ కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఇది 0 అయినా ఇది 0 అనమాట. ఇప్పుడు 0 తీసుకుని ఇప్పుడు దీన్ని ఈక్వేట్ చేస్తున్నాం. క్యాపిటల్ ఎన్ సైన్ బీటా బై కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎన్ బీటా బై కాస్ ఎన్ బీటా. క్యాపిటల్ ఎన్ ఇంటూ సైన్ బీటా బై కాస్ బీటా అని మనం ఇక్కడ ఏం రాస్తామంటే ఇక్కడున్న సైన్ బీటాని ఈ పక్క కాస్ బీటాని డివిజన్ చేస్తే క్యాపిటల్ ఎన్ కాస్ బీటా, ఈ సైన్ ఎన్ బీటాని కాస్ ఎన్ బీటాని డివిజన్ చేస్తే రెండు కూడా ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వేట్ చేస్తే కనుక రెండు కూడా మనం ఈ పక్కకి ఆ పక్కకి చూడండి మనం షేర్ చేస్తే ఇక్కడ సైన్ బీటాని కాస్ బీటాని దేర్ఫోర్ క్యాపిటల్ ఎన్ టాన్ బీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ క్యాపిటల్ ఎన్ బీటా. ఓకే, దేర్ఫోర్ టాన్ ఎన్ బీటా ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ ఇంటూ కాట్ బీటా. సైన్ ఎన్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు దీన్ని ఎలా రాస్తున్నారు అంటే కనుక చూడండి ఇక్కడ మనకి డ్రాయింగ్ గీస్తున్నట్లయితే క్యాపిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎన్ బీటాని ఏ విధంగా రాయొచ్చు చూడండి. ఇది కాట్ బీటా అయితే ఇది క్యాపిటల్ ఎన్ కాట్ స్క్వేర్ బీటా అయితే క్యాపిటల్ ఎన్ ఇది. ఈ ప్రకారంగా మనం రాసామన్నమాట. సైన్ ఎన్ బీటా ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ స్క్వేర్ ప్లస్ కాట్ స్క్వేర్ బీటా. ఓకే, నెక్స్ట్ సైన్ ఎన్ బీటా హోల్ స్క్వేర్ని ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ ప్లస్ కాట్ స్క్వేర్ బీటా. ఇప్పుడు ఇక్కడ ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడ మనకి రాస్తున్నాం టాన్ ఎన్ బీటాని క్యాపిటల్ ఎన్ బై కాట్ బీటా అనమాట. ఇది కాట్ బీటా, ఇది క్యాపిటల్ ఎన్, టాన్ బీటా కాబట్టి ఇప్పుడు దీన్ని సైన్ ఇన్లోకి రాసేటప్పుడు క్యాపిటల్ ఎన్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ స్క్వేర్ కాట్ స్క్వేర్ బీటా అవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ ప్రకారంగా మనకి సింప్లిఫికేషన్ చేస్తే దెన్ ఫైనల్లీ ఏమొచ్చింది మనకి ఇక్కడ సైన్ ఎన్ బీటా బై సైన్ ఎన్ బీటా హోల్ స్క్వేర్ బై సైన్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ ప్లస్ కాట్ స్క్వేర్ బీటా ఇంటూ సైన్ స్క్వేర్ బీటా. సైన్ బీటాని హోల్ స్క్వేర్ కాబట్టి ఫార్ములాలు రాస్తాం అనమాట. therefore capital N square by N square sin square beta plus cos square beta. Therefore N square by N square sin square beta plus 1 minus cos square ni 1 minus sin square beta కింద రాసాం. N square by N square minus 1 into sin square కామన్ తీసినట్లు sin square ని కామన్ తీసినట్లు N square minus 1 into sin square beta plus 1. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంటెన్సిటీ ఆఫ్ సెకండరీ మ్యాక్సిమా బై ఇంటెన్సిటీ ఆఫ్ ప్రిన్సిపల్ మ్యాక్సిమా. ఇది ఏమవుతుంది? ఇందాక ఎన్ స్క్వేర్ అంటే ఇందాక ఏమొచ్చింది? ఇంటెన్సిటీ ఆఫ్ సెకండరీ మ్యాక్సిమా. ఎన్ స్క్వేర్ ఇందాక వచ్చింది కదా సెకండరీ మ్యాక్సిమా. ఓకేనా. ఇంటెన్సిటీ ఆఫ్ ప్రిన్సిపల్ మ్యాక్సిమా. ఇదంతా కూడా దేని యొక్క ఇంటెన్సిటీ అంటే ప్రిన్సిపల్ మ్యాక్సిమా ఇంటెన్సిటీ. ఇది సెకండరీ వేవ్స్ ద్వారా వచ్చిన మ్యాక్సిమా కాబట్టి సెకండరీ మ్యాక్సిమా అవుతుంది. దేర్ఫోర్ క్యాపిటల్ ఎన్ స్క్వేర్ బై 1 plus n square minus 1 into sin square beta by n square. Therefore is equal to n square cancel అయితే 1 by 1 plus n square minus 1 into sin square beta. As capital N increases the intensity of secondary maxima relative to principal maxima decreases become the negligible when capital N becomes large. Capital N అనేది increases the intensity of secondary maxima relative to principal maxima. దేనికి? ప్రిన్సిపల్ మ్యాక్సిమా టు రిలేటివ్ టు సెకండరీ మ్యాక్సిమా అవుతుంది అనమాట. దేర్ఫోర్ డిక్రీజెస్ బికమ్స్ ద నెగ్లిజిబుల్, ఎన్ బికమ్స్ ద లార్జర్. అంటే ఏది? క్యాపిటల్ అనేది మోర్ నెంబర్ ఆఫ్ సెట్స్ కాబట్టి మనం కొన్ని అన్నీ తీసుకుపోయినా కొన్ని వరకు మనం చేయొచ్చు, మిగతాదంతా నెగ్లిజిబుల్. ఎందుకంటే ఎన్ అనేది చాలా పెద్దది కాబట్టి కొన్ని మాత్రమే మనం ఇక్కడ తీసుకుంటాము, ఇక్కడ అన్నింటికి చూపించకపోయినా అని. దేర్ఫోర్ ఇక్కడ గ్రాఫ్ ప్రకారం చూస్తే దాని ఇంటెన్సిటీ ఎలా డిస్ట్రిబ్యూట్ అయిందో మీకు క్లియర్గా తెలుస్తుంది. చూడండి ఒకసారి, చూడండి ఇంటెన్సిటీ. సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్కి మనకి గ్రాఫ్ ఇదైతే సైన్ స్క్వేర్ ఎన్ బీటా బై సైన్ స్క్వేర్ బీటాకి ఇలా వస్తుంది అనమాట. అలా నెంబర్ ఆఫ్ వస్తాయి ఇవన్నీ కూడా. చూడండి ఓవరాల్గా మనకి ఇది ఓకే. దేనికి? మామూలు సింగిల్ స్టెట్కి అయితే సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్కి. కానీ ఇక్కడ ఎన్ బీటా ఎన్ ప్యారలల్ స్టెట్స్ కాబట్టి వాటికి
ఇదన్నమాట సెకండ్ది B1. రిజల్టెంట్ కర్వ్ ఇక్కడ ఎలా ఉందో చూడండి. సెంట్రల్ది మాత్రమే ఎక్కువ మ్యాక్సిమా చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత వచ్చి ఇవన్నీ కూడా ఏంటి 0th ఆర్డర్, 1 ఆర్డర్, 2nd ఆర్డర్, 4 ఆర్డర్ ఇవన్నీ కూడా n ప్యారలల్ స్లిట్స్ కాబట్టి నెంబర్ ఆఫ్ n స్లిట్స్కి n మ్యాక్సిమాలు ఉంటాయి అన్నమాట. వీటన్నిటిని కలిపి నెక్స్ట్ది వచ్చేది మాత్రమే ఇదే సెకండరీ ప్రిన్సిపల్. ఓకేనా ఇది? ఓకేనా? ఇప్పుడు ఈ ద్వారా మనకి మీకు కన్ఫ్యూజ్డ్గా ఉన్న చాలా ఈజీ. మీరు ఒకసారి చూస్తే చాలా సింప్లిఫై, క్యాలిక్యులేషన్ పార్ట్ కొంచెం పెద్దగా ఉంటుందంటే చాలా జాగ్రత్తగా సింప్లిఫై చేసుకుంటూ వస్తే మనకి ఇక్కడ మన ఈ డెరివేషన్ అనేది కంప్లీట్ చేయగలుగుతాం. ఓకేనా? ఇక్కడతో మనకి ఈ ఫినిష్ ఇట్.